నాకేం తాతయ్య, నేను సంతోషంగానే ఉన్నానుగా. నిన్ను మీ నాన్న సరిగా అర్థం చేసుకుని ఉంటే ఆ రోజు వికాస్ చేతుల్లోనూ ఇప్పుడు విక్రమ్ చేతుల్లోనూ నీ జీవితం నాశనం అయ్యి ఉండేది కాదమ్మా. మీ నాన్న కోసం ఇంత త్యాగం చేస్తున్నావా తల్లి? నేను ఉండి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాను. కానీ నిన్నింత అన్యాయం చేసిన వికాసం గురించి ఏమీ ఆలోచించవా? మా నాన్నని రక్షించుకునే వరకు నేనేమీ ఆలోచించను తాతయ్య. నీ జీవితం నాశనం అవుతుంది కదమ్మా. అయ్యో పిచ్చి తల్లి, ఎంత పని చేస్తున్నావమ్మా. అమృత, ఇంత ఓర్పు సహనం నీకెక్కడి నుంచి వచ్చాయి తల్లి? నీలాంటి కూతురు గొప్పతనాన్ని గుర్తించలేని మీ నాన్న దురదృష్టవంతుడు తల్లి. బిడ్డల ఔన్నత్యాన్ని గుర్తించలేని తల్లిదండ్రులు కళ్ళు ఉన్నా గుడ్డివాళ్లేనమ్మా, గుడ్డివాళ్లే. అమ్మా అమృత, ఈ విషయం చెప్పడానికి అమ్మా నువ్వు వచ్చింది. నువ్వు రాకపోయినా బాగుండేది కదమ్మా. నీ కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా ఏదో ఒక రోజు తప్పకుండా వస్తావని నిర్జీవంగా ఇలాగే ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఎందుకమ్మా ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు? తాతయ్య, బాగా చదువుకొని మా నాన్నకి మంచి పేరు తీసుకోవాలన్నా నా జీవిత ఆశయం మీకు తెలుసు. దానికోసం మీరెంతో సహాయం చేశారు. రక్త సంబంధం కన్నా మిన్నగా ఆదరించారు. కానీ దురదృష్టం, మనం ఒకటి తలుచుకుంటే విధి ఇంకోలా తలిచింది. తల వంచక తప్పలేదు తాతయ్య. నేను మీ దగ్గరున్నా, ఇంకో చోటున్నా, ఇంకెక్కడున్నా చివరికి నాన్న మెప్పు కోసమే కదా బ్రతుకుతున్నది. గొప్ప లాయర్నై నాన్న ఆశయాన్ని సాధించి కూతురుగా నా గెలుపుని నాన్నకి అంకితం చేద్దాం అనుకున్నాను తాతయ్య. కానీ ఓడిపోయాను తాతయ్య. జీవితంలో పూర్తిగా ఓడిపోయాను తాతయ్య. అలసిపోయాను తాతయ్య. నాకు బ్రతకాలం లేదు తాతయ్య, బ్రతకాలం లేదు. ఇప్పుడైనా నా జీవితాన్ని అంకితం చేసి నాన్న ప్రాణాలు కాపాడితే నా జీవిత ఆశయం కొంతైనా నెరవేరుతుందనే సంతృప్తి మిగులుతుంది. అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది తాతయ్య. అందుకే సంతోషంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకే నేను మీ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను తాతయ్య. ఎలా ఆశీర్వదించాలి తల్లి? ఏమని ఆశీర్వదించాలి? ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసేనేమో ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఉండటం కోసం
నా చేతులు ఇలా పడిపోయినాయి. అమ్మా అమృత, ఆ రోజు మా దుర్మార్గులు చేసిన అన్యాయానికి నీ జీవితం బలైంది. ఆ రోజే వాళ్ళని శిక్షించడానికి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు నీ జీవితం ఇలా అయ్యేది కాదు తల్లి. లేదు తాతయ్య, మీరలా ఆలోచించకండి. మీ నాన్నని కాపాడుకునే కర్తవ్యాన్ని బాధ్యతని వద్దని చెప్పే అర్హత నాకు లేదు. కానీ మీ నాన్న మీద నీకున్న ప్రేమను నిరూపించుకునే బాధ్యతను నువ్వు నిర్వర్తించు. కానీ చెప్పండి తాతయ్య. కానీ మా దుర్మార్గుల్ని మాత్రం వదిలిపెట్టకు తల్లి. వాళ్ళని ఎలాగైనా శిక్షించు. ఆ భగవంతుడు నీకు ఆ అవకాశం తప్పకుండా ఇస్తాడు. ఆ దుర్మార్గులకు శిక్ష పడే వరకు నేను ప్రాణాలతోనే ఉంటాను. ఆ ఆశయం కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. తాతయ్య, మీ ఆశయమే నా ఆశయం తాతయ్య. కానీ ప్రస్తుతం నాన్నని కాపాడే కర్తవ్యాన్ని చక్కబెట్టిన తర్వాత నేను బ్రతుకుంటే తప్పకుండా ఆ కర్తవ్యాన్ని కూడా నెరవేరుస్తాను. చాలు తల్లి, ఆ ఒక్క మాట చాలు. మా దుర్మార్గులకు శిక్ష పడాలి. అది చూసేదాకా నాకు ఆయుష్ నిమ్మని ఆ భగవంతుణ్ణి మొరబెట్టుకుంటాను. మరి నేను వెళ్ళొస్తాను తాతయ్య. అలాగేనమ్మా, వెళ్ళిరా. ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. నీకంతా మంచే జరుగుతుందమ్మా. ఆయుష్మతి భవ. అమ్మా అమృత, మళ్ళీ వస్తావు కదా? వెళ్దామా? అలాగే వదినా. అది మన ఇంటికే గన్నెలు పట్టుకొని వచ్చి మన ముందే స్టైల్ గా అవుట్ హౌస్ లోకి వెళ్తుందా? దానికి ఎంత పొగరు! మన ఇంట్లో మనమే దాన్ని తలుచుకుని భయపడుతూ కూర్చోవలసి వస్తుంది. ఏంటండి ఈ కర్మ? బాను, సిచ్యువేషన్ అర్థం చేసుకుని కామ్గా ఉండు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏం సిచ్యువేషన్ డాడీ? నేను దానికి భయపడను, కామ్గా కూడా ఉండను. దాని కథ ఏంటో ఈ రోజు చూస్తాను. రేఖ, నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను డాడీ. రేఖ, వెళ్ళమన్నానా?
మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మేము కూడా వస్తాం వదినా. చూడు, నేను మిమ్మల్ని సెక్యూరిటీగా రమ్మన్నానా? నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మీరే వచ్చారు. అంతేకాని మీ విక్రమ్ భాయ్ గొప్పతనం చూసి మిమ్మల్ని వెంట పెట్టుకుని అందరి ముందు నా డాబు దర్పం చూపించుకోవాలని మిమ్మల్ని వెంట తీసుకురాలేదు. అది గుర్తు పెట్టుకోండి, సరేనా? అలాగే వదినా, మీరు చెప్పినట్టు ఇక్కడే ఉంటాం. చూడమృత, ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడే చెప్పాం, నీకు మాకు మధ్య తెగదెంపులన్నీ అయిపోయాయని. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆ విక్రమ్ అండ చూసుకుని బెదిరిద్దామని వచ్చావా? నేను మిమ్మల్ని బెదిరిద్దామని రాలేదు. రౌడీలతో వచ్చావు. వాళ్ల ముందు మమ్మల్ని మా ఇంట్లోనే తలదించుకునేలా చేశావు. అలా చేయమని నేనేం చెప్పలేదు. వాళ్ళని నా వెంట తెచ్చుకోలేదు. వాళ్లే బలవంతంగా నా వెంట వచ్చారు. ఆహా, చేసిందంతా చేసి తెలివిగా మాట్లాడుతున్నావా? అంత తెలివే ఉంటే మా నాన్న నాకిచ్చిన డబ్బుని మీ చేతిలో పెట్టి నా చావుకి నేనే ఖరీదు కట్టుకుంటాను అంకుల్. ఏంటంకుల్ అలా చూస్తున్నారు? నన్ను చంపడానికి ఆ విక్రమ్కిచ్చిన డబ్బులు నావే కదా. ఆలస్యంగానే నా నిజం తెలుసుకున్నావే. ఇక బయలుదేరు. నువ్వు ఇంటికొచ్చిన విషయం వికాస్కి తెలిసిందంటే వాడు నిన్నేం చేస్తాడో మాకే తెలీదు. నన్నేదో చేసేద్దామని ఆలోచన మీ మైండ్లో కూడా రానివ్వకండి. ఒకవేళ వచ్చినా తీసేయండి. ఎందుకంటే మీకు ఆలోచన వచ్చినా మీరు కానీ వికాస్ కానీ నన్నేమీ చేయలేరు. మీకు వికాస్కి ఈ విషయం బాగా తెలుసు. అంటే మా మీద పగబట్టి రౌడీలను వెంటేసుకుని వచ్చావా? నేనిక్కడికి వచ్చింది తాతయ్యని పలకరిద్దామని. నేనిక్కడికి వచ్చాక, ఈ ఇల్లు చూశాక మానవ మృగాల్లా మీరు చేసిన దౌర్జన్యాలన్నీ నాకు గుర్తుకొచ్చాయి. దానికి సాక్ష్యం ఈ ఇల్లు. మీరు చేసిన పాపాలన్నీ ఒక్కసారి గుర్తు చేద్దామని వచ్చాను. నా మాటలు మీలో ఉన్న మానవత్వాన్ని కొద్దిగానైనా తట్టిలేపుతాయనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. తట్టిలేపి ఏం సాధిద్దామని? ఆ రోజు నిన్నేం చేయలేక కామ్గా వచ్చేసాను అనుకోకు. నువ్వు మా జోలికి రావన్న నమ్మకంతో వదిలేసి వచ్చేసాను. ఎలా రాకుండా ఉంటాను? ఖచ్చితంగా వస్తాను వికాస్. ఇన్ని రోజులు మా నాన్న ప్రేమని పొందాలన్న ఏకైక లక్ష్యంతో మీరు ఎన్ని బాధలు పెట్టినా సహిస్తూ వచ్చాను. ఈరోజు కూడా మా నాన్న మీదున్న ప్రేమే మీ మీద పగ సాధించకుండా అడ్డుపడుతుంది. చూడమృత, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనిప్పుడు పాత వికాసం కాదు, ఎంపీ గంగాధరానికి కాబోయే అల్లుణ్ణి. నువ్వు రాబోయే 100 కోట్ల గురించి ఊహించుకొని అహంకారంతో గర్వంతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను కూడా పాత అమృతని కాదు వికాస్. ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. చూసారా, ఆ రౌడీని పెళ్లి చేసుకుంటుందనే కదా దీనికింత పొగరొచ్చింది. నా వెనక రౌడీలు ఉన్నారని పొగరుతో మాట్లాడడం లేదు. అప్పుడు ఇప్పుడు ఈ అమృతని మీరే నన్ను ఈ స్థాయికి దిగజార్చారు. అవుట్ హౌస్లో ఉన్నప్పుడు ఏ రోజైనా మీతో ఇలా మాట్లాడానా? మీ కొడుకు కిడ్నాప్ డ్రామాతో నా జీవితం తలకిందులైనా తలదాచుకోవడానికి ఆశ్రయం ఇచ్చారన్న కృతజ్ఞతతో ఉన్నాను. వికాస్ నా జీవితాన్ని నాశనం చేసినా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, అరెస్ట్ చేయించలేదు, మిమ్మల్ని అందరినీ జైలుకి పంపించలేదు. తాతయ్య మాట మీద ఉన్న గౌరవంతో మీ కోడలుగా ఉండి మీ అందరి ప్రేమను పొందుదాం అనుకున్నాను.
అమృత, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇక్కడే వికాస్ మీ మీద ప్రమాణం చేసి దేవుడు సాక్షిగా నా నుదుటిని బొట్టు పెట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను నమ్మాను. ఇక్కడే నన్ను కూర్చోపెట్టి నువ్వు మా కోడలువమ్మ అంటూ ప్రేమగా ఆప్యాయంగా అన్నం తినిపించారు. అది మురిసిపోయి నేను నిజమని నమ్మాను. కానీ మీరు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా నటించి నన్ను నమ్మించి నన్ను దారుణంగా చంపాలనుకున్నారు. నన్ను మనవరాలుగా ఆదరించిన పాపానికి తాతయ్యని జీవోత్సవాన్ని చేసి ఆడుకుంటున్నారు. మీకు నేను ఏం ద్రోహం చేశానో, నేను మీకు ఏం పాపం చేశానని నాకు ఇంత అన్యాయం చేశారు చెప్పండి. ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు? ఏమే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మాకే పాఠాలు చెప్తున్నావా? అమ్మా ఆగు, నువ్వు ఆవేశపడకు. ముందు నువ్వాగరా. ఏంటే నీ సంగతి? మొన్న మీ ఇంటికి వస్తే బెదిరిస్తూ మాట్లాడావు. ఇప్పుడు మా ఇంటికే వచ్చి బెదిరిస్తూ మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు? వికాస్ పెళ్లి జరగకుండా చేస్తావా? ఏం చేస్తావే? బాను నువ్వు ఆగు. వదలండి మీరు. దీని సంగతి ఏంటో చూస్తాను. దీనికి ఎప్పుడు మన మీదే కన్ను. నా కొడుకు మీద పడి ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకు గురించి రేణుకు దగ్గరికి చెప్పడానికి వెళ్ళి చెప్పు దెబ్బలు తిన్నావంట. ఇంకా బుద్ధి రాలేదా నీకు? నేను చెప్పి నిజాలు తెలుసుకోలేక రేణుక నన్ను చెప్పుతో కొట్టింది. అది మీ గురించి నిజం తెలిసిన రోజు మిమ్మల్ని ఎలా కొడుతుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఇప్పుడు నేను మీ గురించి ప్రూవ్ చేసి చెప్పలేకపోవచ్చు. మళ్ళీ ప్రయత్నం చేస్తాను. తెలుసుకుంటే దాని అదృష్టం, తెలుసుకోలేకపోతే దాని దురదృష్టం. ఒసే అమృత, ఏంటే రెచ్చిపోతున్నావు? మేము నీకు ద్రోహం చేయలేదు, నువ్వే మాకు ద్రోహం చేశావు. దేహి అని ఇంటికి వస్తే అవుట్ హౌస్ లో ఉంచి ఆశ్రయం ఇచ్చాం, అన్నం పెట్టాం. అవన్నీ మర్చిపోయి మా ఆస్తికే ఎసరు పెట్టాలని చూసావు. నీకు నా కొడుకు కావాల్సి వచ్చాడా? దరిద్రపుదానా, పాపిష్టిదానా, ముదనష్టపుదానా. నోరు మూసుకొని మర్యాదగా బయటికి పోవే, లేకపోతే జుట్టు పట్టుకొని నేనే బయటికి గెంటేస్తాను. అరే రండ్రా. పోవే ముందు. ఏంటి మా వదిని తిడతావా? బయటికి తోసేస్తానంటావా? జుట్టు పట్టుకుని బయటికి గంటేస్తావా? ఏది ఇప్పుడు తిట్టు. ఇప్పుడు తోసే చూద్దాం. ఇప్పుడు జుట్టు పట్టుకో చూద్దాం. వీళ్ళు నన్ను ఏమీ అనలేదు. ముందు మీరు బయటకు వెళ్ళండి. లేదు వదినా, మేము విన్నాం. వెళ్తారా లేదా? మర్యాదగా వెళ్ళండి. మా వదిన చెప్పింది కాబట్టి వెళ్తున్నాం, లేదంటే పిట్టని కాల్చినట్టు కాల్ చేసేవాళ్ళం. నా మాట వింటారా లేదా? దయచేసి మీరందరూ బయటకు వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఒసే రాక్షసి, మమ్మల్ని చంపడానికే ప్రిపేర్ అయ్యి వచ్చావా? మనుషుల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడమే కానీ చంపడం చంపించడం నాకు తెలియదా అంటే?